వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, సహజ వనరుల క్షీణత వంటి సవాళ్లను అధిగమించేందుకు శాస్త్రీయ పరిశోధనలు, సుస్థిర వ్యవసాయ విధానాలు, సహజ వ్యవసాయం అత్యంత అవసరమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. వ్యవసాయం కేవలం ఆర్థిక కార్యకలాపం మాత్రమే కాదని దేశ సంస్కృతి, ఆహార భద్రత, సమాజ శ్రేయస్సుకు పునాదిగా నిలుస్తుందని గవర్నర్ అన్నారు. రైతు నాటే ప్రతి విత్తనం ఆశకు ప్రతీక అని, ప్రకృతితో సమన్వయంగా రైతు చేసే శ్రమే దేశాన్ని పోషిస్తుందని పేర్కొన్నారు. విద్య అనేది జ్ఞానంతో పాటు బాధ్యతను కూడా అందిస్తుందని అన్నారు. రైతుల సమస్యలను అర్థం చేసుకుని వారి అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేయాలని సూచించారు. బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ వార్షిక స్నాతకోత్సవంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో 50 మందికి డాక్టరేట్ పండితులు, 240 మంది పీజీ విద్యార్థులు, 1385 మంది గ్రాడ్యుయేట్లకు పథకాలు, ప్రతిభ ధృవీకరణ పత్రాలు అందజేశారు. పత్తి పెంపకదారుడు కె రవీంద్రనాథ్కు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. అనంతరం పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు. గత 6 దశాబ్దాలుగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ విద్యా పరిశోధనలు, విస్తరణ సేవల ద్వారా రైతు సమాజానికి, దేశ వ్యవసాయ అభివృద్ధికి విశేష సేవలు అందిస్తోందని కొనియాడారు. ఈ స్నాతకోత్సవం విద్యార్థుల కృషి, పట్టుదల, అంకిత భావానికి నిదర్శనమని, వారి విజయాల్లో తల్లిదండ్రులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తల పాత్ర కూడా అమూల్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఆలస్యమైన ఋతుపవనాలు, వర్షాభావం, అతివృష్టి, వాతావరణ మార్పులు, భూగర్భ జలాల క్షీణత, నేలసార నష్టం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేల ఆరోగ్యం, నీటి వినియోగ సామర్థ్యం, సహజ వనరుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్నీనో ప్రభావంతో దేశంలో ఋతుపవనాల బలహీనత, కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వాతావరణ మార్పులను నిరంతరం పర్యవేక్షించి ప్రభుత్వానికి తగిన సూచనలు చేయడంతో పాటు రైతులకు శాస్త్రీయ సలహాలు అందించాలని సూచించారు. ముఖ్యంగా కరువును తట్టుకునే పంటలు, భూగర్భ జలాల సమర్థ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ కార్యక్రమం ద్వారా రాష్ట్రం సహజ వ్యవసాయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది రైతులు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారని, నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు నీటి వినియోగం గణనీయంగా తగ్గుతోందని వెల్లడించారు. Agriculture today faces unprecedented challenges. Delayed monsoon, especially this year, El Nino, right? Delayed monsoons, prolonged dry spells. Actually, Honorable Collector is here. He was telling me the sowing is how many percentage now, as of now? Huh? Only 3% so far. Otherwise, it should have been minimum 50 to 60% by this time. Even 3% people are not guaranteed now. So delayed monsoons, prolonged dry spells, extreme rainfall events, and increasing climate variability are placing enormous pressure on farming systems. The future of agriculture, therefore, cannot depend solely upon favorable seasons. It must be built on resilient production system that conserve soil moisture, improve water use efficiency, restore soil health, and protect natural resource base for future generations. ప్రజారోగ్యం కోసమే సంజీవని పథకాన్ని అందిస్తున్నామని, ఆగస్టు నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుందని, ప్రభుత్వం అందించే సంజీవని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు అనారోగ్యానికి గురైన తర్వాత చికిత్స ఇవ్వటమే కాదు, వ్యాధులు రాకముందే గుర్తించడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం, అవసరమైనప్పుడు సమర్థవంతమైన వైద్యం అందించడమే సంజీవని లక్ష్యమని సీఎం చెప్పారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏఐ ఆధారిత వైద్య సహాయం, టెలిమెడిసిన్, రిమోట్ కేర్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, డిజిటల్ నర్వ్ సెంటర్లను సంజీవనిలో భాగం చేస్తామని సీఎం తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం సాంకేతికతను జోడిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న సంజీవని ప్రాజెక్టు ప్రత్యేకతలను సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విద్య, వైద్యం మీదే ప్రతి కుటుంబం అత్యధికంగా ఖర్చు చేస్తున్న పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య బాధ్యతను ప్రభుత్వమే తీసుకునేలా సంజీవని ప్రాజెక్టును రూపొందించామని సీఎం తెలిపారు.
ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్న ఈ కార్యక్రమంలో ప్రతి వ్యక్తికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించి కుటుంబ సభ్యులందరికీ ఆభా హెల్త్ ఐడీలు జారీ చేస్తామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం ఆరోగ్య సమాచారాన్ని ఒకే వేదికపై అనుసంధానం చేస్తామని వివరించారు. రాష్ట్రంలో 80 లక్షల మంది తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నట్లు నివేదికలు వచ్చాయని, అలాంటి పరిస్థితులను తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు, మాతా శిశు ఆరోగ్యం, బాలల ఆరోగ్య పరీక్షలు, 108 అత్యవసర సేవలు, 104 మొబైల్ మెడికల్ యూనిట్లు, ఈ ఔషధి ల్యాబ్ సేవలను ఒకే డిజిటల్ వ్యవస్థలోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. సంజీవిని సిటిజన్ వెల్నెస్ యాప్ ద్వారా ప్రజలు వైద్యుల అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవడంతో పాటు తమ ఆరోగ్య రికార్డులను ఎప్పుడైనా పరిశీలించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయటం ఒక్కటే సరిపోదని, ప్రజల్లో కూడా ఆరోగ్య చైతన్యం పెరగాలని సీఎం సూచించారు. మంచి ఆహారం, యోగా, ధ్యానం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన గ్రామం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. నేను ఆలోచించేది పుట్టిన ప్రతి బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిది ఒక ప్రొఫైల్ ఉంటుంది. మా దగ్గర 80 లక్షల మందికి తీవ్రమైన వ్యాధులు ఉన్నాయి. అది బీపీ కావచ్చు, లేకపోతే షుగర్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, కీళ్ల నొప్పులు కావచ్చు, లేకపోతే కొంతమందికి హార్ట్ ప్రాబ్లం కావచ్చు, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తే కొన్ని కారణాల వల్ల వస్తున్నాయి. ఎక్కువ రైస్ తింటాం. ఒకప్పుడు మన ప్రాంతంలో చూస్తే జొన్నలు, రాగులు, సజ్జలే తినేవాళ్ళం. మా పెద్దవాళ్ళు ఉన్నారు, డబ్బులుండేవాళ్ళు మాత్రం బియ్యం తినేవాళ్ళు, తెల్లన్నం తినేవాళ్ళు. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ₹2 కేజీ బియ్యం పెట్టిన తర్వాత అందరం కూడా బియ్యం తినడం మొదలు పెట్టాం. స్వీట్లు ఎక్కువ తినడం కూడా మొదలు పెట్టాం స్లోగా. దీనివల్ల ఈరోజు మీరు చూస్తే అందరికీ షుగర్ వస్తూ ఉంది, డయాబెటిక్ అయిపోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, డయాబెటిక్ ఉంటే కాలు గీసుకున్నా అక్కడి నుంచి లేనిపోని సమస్య వస్తుంది. అది ముదిరితే చాలా ప్రమాదం. అందుకే నేను మీ అందరికి కూడా చెప్పాలనుకుంటున్నాను, మీరు కానీ కిచెన్నే ఫార్మసీగా చేసుకుని తిండినే మెడిసిన్గా చేసుకుంటే మీరు హాస్పిటల్కి పోయే పనే లేదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను నిర్మూలించే లక్ష్యంతో అటవీశాఖ పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. డ్రోన్ పరిజ్ఞానం, అత్యాధునిక సాంకేతికత వినియోగించుకుంటూ నిఘా పటిష్టం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ప్రత్యేకమైన ఎర్రచందనం కాపాడుకోవటం మనందరి బాధ్యత అని పవన్ పేర్కొన్నారు. స్మగ్లింగ్ ముఠాల వెనుక ఉన్న కీలక వ్యక్తులు, ఫైనాన్షియర్స్ పైన దృష్టి సారించాలన్నారు. దేశంలో ఎక్కడ ఎర్రచందనం అక్రమ నిల్వలు ఉన్నా ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుని వాటిని స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. కడప జిల్లా అవధూత కాశీనాయన మండల పరిధిలోని వరికుంట్ల గ్రామ సమీపంలోని జ్యోతి గుడి వద్ద 1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్న ఘటనపై ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 2 అంతర్రాష్ట్ర స్మగ్గర్లతో పాటు వారికి సహకరిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ను అరెస్ట్ చేసిన విషయాన్ని ఉప ముఖ్యమంత్రి వర్యులకు అధికారులు తెలియజేశారు. ఈ ఘటన పూర్వాపురాలను వివరించారు. గత 2 ఏళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణాపై 506 కేసులు నమోదు చేసి 1239 మందిని అరెస్ట్ చేశామని అధికారులు వివరించారు. నిందితుల నుంచి 372 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 12 మంది ప్రధాన స్మగ్గర్లపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అక్రమంగా నిల్వ చేసిన ఎర్రచందనాన్ని గుర్తించి ఆయా రాష్ట్రాల పోలీసు, అటవీ శాఖల సమన్వయంతో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించామన్నారు. 35.6 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. గతంలో ఇటువంటి అంతర్రాష్ట్ర ఆపరేషన్లు నిర్వహించలేదన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో 3% లోపే శిక్షలు పడేవని, ఇప్పుడు 95% కేసుల్లో నిందితులకు కోర్టులు శిక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న సుమారు 1,900 కోట్ల పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇవ్వడంతో ఖరీఫ్ 2024 పంటల బీమా బకాయిలను విడుదల చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి రాష్ట్ర రైతుల సమస్యలను వివరించి పెండింగ్ బీమా నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన నేపథ్యంలో కేంద్రం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న సుమారు 1,900 కోట్ల పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇవ్వడంతో ఖరీఫ్ 2024 పంటల బీమా బకాయిలను విడుదల చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్రం నుంచి ఖరీఫ్ 2024 పంటల బీమా నిధులు విడుదలైన వెంటనే అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయని మంత్రి తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన సమస్యలకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కారం చూపుతూ రైతులకు అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందేలా చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించి బీమా నిధుల విడుదలకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో జీవ వైద్య వ్యర్థాల నిర్వహణ, కలుషిత నీటి శుద్ధీకరణ పూర్తిగా చట్టాలు, నియామకాలకు అనుగుణంగా జరగాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉంటే వ్యాధుల సంక్రమణ ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వాసుపత్రుల్లో అనవసర తాకిడిని తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. మొదటి దశలో ఐసీయూ, ఇతర వార్డుల్లో రద్దీని తగ్గించేలా చర్యలు ప్రారంభించాలని నిర్ణయించారు. నియమాల మేరకు నిర్ణీత వేళ్లలో మాత్రమే సహాయకులు, సందర్శకులు ఉండేలా అనుమతించాలని, ఎటువంటి సిఫారసులను అంగీకరించవద్దని మంత్రి స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో పరిశుభ్రమైన వాతావరణానికి కీలకమైన ఈ అంశాలపై ఉన్నతాధికారులు, నిపుణులతో శుక్రవారం సాయంత్రం మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ విషయాలకు సంబంధించి చట్ట ప్రమాణాలు అమల్లో వ్యత్యాసంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. లోపాలను సవరించడానికి ప్రణాళికలను రూపొందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. వ్యర్థాల నిర్వహణలో కొన్ని లోపాలు జరుగుతున్నట్లు గమనించిన మంత్రి ఈ వ్యర్థాలను నిర్ణీత సమయంలో ఎప్పటికప్పుడు సేకరించి వేరు చేసి నిర్దేశాల ప్రకారం వివిధ రకాల సంచుల్లో రవాణా చేసి తరలించాలని, ఇందుకోసం ఆసుపత్రుల వారీగా పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా సీసీటీవీలో నమోదయ్యేలా చూడాలని, బార్ కోడింగ్ ద్వారా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. బోధనాసుపత్రులు, సెకండరీ ఆసుపత్రుల్లో నిర్దేశించిన ప్రమాణాల మేరకు కలుషిత జలాల శుద్ధి జరగకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సెకండరీ ఆసుపత్రుల్లో కేవలం నూజివీడు మరియు బనగానపల్లి ఏరియా ఆసుపత్రుల్లో మాత్రమే కలుషిత నీటి జలాల శుద్ధి ప్లాంట్లు ఉన్నట్లు మంత్రి దృష్టికి వచ్చింది. 40 బోధన మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 17 చోట్ల ఎస్టీపీలు లేవు. ఈ పరిస్థితి ఆమోదయోగ్యం కాదని వెంటనే సవరణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మొదటి దశలో ఐసీయూ, ఇతర వార్డుల్లో రద్దీని తగ్గించేలా చర్యలు ప్రారంభించాలని నిర్ణయించారు. నియమాల మేరకు నిర్ణీత వేళల్లో మాత్రమే సహాయకులు, సందర్శకులు ఉండేలా అనుమతించాలని, ఎటువంటి సిఫార్సులను అంగీకరించవద్దని మంత్రి ఆదేశించారు. ఈ దిశగా అనంతపురం, విజయవాడ, శ్రీకాకుళం బోధనాసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టి ఫలితాలను మూల్యాంకనం చేయాలని సమీక్షలో నిర్ణయించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ పరిధిలోని 17 బోధన మరియు స్పెషాలిటీ ఆసుపత్రులు, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని మొత్తం 54 ఏరియా మరియు 9 జిల్లా ఆసుపత్రుల్లో వెంటనే ఎస్టీపీలను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ 80 ఆసుపత్రుల్లో ఎస్టీపీల ఏర్పాటుకు 83 కోట్లు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. 10 నెలల్లో నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రణాళికలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ ప్లాంట్ల స్థాపనతో ఆయా ఆసుపత్రుల సేవల నాణ్యత, రేటింగ్ పెరుగుతుందని అన్నారు. ఆషాఢ మాసం ఉత్సవాల సందర్భంగా నేడు తెలంగాణ నుండి శ్రీ కనకదుర్గమ్మ వారికి బోనాలు సమర్పణకు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుండటం, ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఇంద్రకీలాద్రిపై ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రోటోకాల్ మరియు వీఐపీ దర్శనాలు పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వికేసి నాయక్ ప్రకటించారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. ఈ రోజు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
దీనికి తోడు నేడు తెలంగాణ నుండి శ్రీ కనకదుర్గ అమ్మవారికి బోనాల సమర్పణకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. గత ఆదివారం సుమారు 85,000కు పైగా భక్తులు వచ్చి దేవాలయంలో రద్దీ వాతావరణం నెలకొన్న పరిస్థితి రీత్యా నేడు ఇంద్రకీలాద్రిపై ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వికే సీనానాయక్ ప్రకటించారు. ఘాట్ రోడ్డు వైపు ప్రైవేటు వాహనాల రాకపోకలు నియంత్రిస్తామని, దేవస్థానం బస్సులు పూర్తి స్థాయిలో నడుపుతామని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లులు రద్దీ లేని సమయమైన ఉదయం 8లోపు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటలలోపు రావాలని ఈవో విజ్ఞప్తి చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానంతో సహకరించాలని ఈవో కోరారు. టీడీపీలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆది నుంచి బీసీ నేతలను ప్రోత్సహించడంతో తనలాంటి వారు ఎమ్మెల్సీ స్థాయికి వచ్చామన్నారు. జగన్ కు వైసీపీ నాయకులకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని, జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఒక్క బీసీకి కూడా మేలు చేయలేదని విమర్శించారు. బీసీలకు గౌరవం దక్కినా, హోదా కల్పించినా అది ఒక్క టీడీపీలోనే అని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బుద్ధ వెంకన్నను నియమించిన సందర్భంగా మల్లికార్జునపేటలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో పలువురు పశ్చిమ నియోజకవర్గ నాయకులు ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు. బాణసంచా కాల్చి కార్యకర్తలు సందడి చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు చంద్రబాబుకి, లోకేష్కి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ వర్గాలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయనే కారణంతో బీసీ గర్జన పేరుతో జగన్ మరో నాటకానికి తెరలేపారని తెలిపారు. అమర్నాథ్ గౌడ్ను చంపిన సమయంలో సీఎంగా ఉన్న జగన్ ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని అన్నారు. ఆనాడు ఉన్న బీసీ మంత్రులంతా ఏమయ్యారు? ఈరోజు ఏ ముఖం పెట్టుకుని బీసీ గర్జన చేపడుతున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని అన్న ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, లోకేష్ వరకు అండగా ఉన్నారని, జగన్ ఏనాడైనా ఇది బీసీల పార్టీ అని ఎక్కడైనా ప్రకటించారా అని ప్రశ్నించారు. ఒక చోట కాపులు, మరో చోట బీసీ, ఇంకో చోట దళిత సభల పేరుతో రాష్ట్రంలో కుల రాజకీయాలను జగన్ రెచ్చగొడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉమ్మడి వెంకటేశ్వరరావు, కొట్టేటి హనుమంతరావు, గుర్రంకొండ లక్ష్మణరావు, చిన్న సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 74 మందిని బీసీలను హత్య చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏం చేశాడు, ఆ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ఉన్నటువంటి బీసీ మంత్రులు ఏం చేశారు? ఇవాళ మీకు బీసీ గర్జన ఏంటి? ఎందుకు మీకు గర్జనలు? ఎందుకు మీ కుల రాజకీయాలు? ఒక పక్క తూర్పుగోదావరి జిల్లా వెళ్తేనేమో కాపులతో మీటింగ్ పెట్టిస్తారు, ఇవాళ ఇక్కడికి వస్తేనేమో బీసీలతో మీటింగ్ పెట్టిస్తారు, ఇంకో ప్రాంతానికి వెళ్తేనేమో ఇంకో మతంతో పెట్టిస్తారు, లేకపోతే ఇంకో కులంతో పెట్టిస్తారు. ఏంటి ఈ కుల రాజకీయాలు? కులం దాంతో లబ్ధి పొందిందామన్నా మీరు? ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఆ రోజు జరిగినటువంటి అల్లర్లలో కారణం ఎవరో, ఆ రోజు ముఖ్యమంత్రిని దించి ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నించింది ఎవరో. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కాకముందే ఇవాళ మీరు మళ్ళీ కుల రాజకీయాలు ప్రస్తావనకు తీసుకొచ్చారు. విజయవాడ లెనిన్ సెంటర్లో చిరు వ్యాపారులను 6 నెలలుగా కమిషన్ల కోసం వేధిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. అధికారులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల చేతిలో కీలుకు బొమ్మలుగా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో చాలా మంది పెద్ద వ్యాపారాలు చేసేవారు ఉన్నారని, వారి జోలికి ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు. విజయవాడ లెనిన్ సెంటర్లో దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారన్న సమాచారంతో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ నేతలు ఆ షాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులతో మాట్లాడి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ నగరంలో ఎన్నో పెద్ద షాపులు ఉన్న వారికి కరెంటు ఎందుకు కట్ చేయటం లేదని నిలదీశారు. కమిషన్ల కోసం షాపులను తీసివేస్తామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రానికల్లా 1.5 కోటి తీసుకురాకపోతే బుల్డోజర్లతో షాపులు కూల్చేస్తామని హెచ్చరించినట్లు గుర్తు చేశారు. బెజవాడలో దళారుల రాజ్యమేలుతుంటే చంద్రబాబు, లోకేష్కు కనపట్టం లేదా అని ప్రశ్నించారు. కూటమి నేతలు కార్పొరేషన్లో జెండా ఎగరవేస్తామంటున్నారు. ఇలాంటి విధానాలు అమలు చేస్తే మీ జెండా పీకేస్తారు, జాగ్రత్త అని హెచ్చరించారు. సంపద సృష్టించడం అంటే ఇదేనా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఆ మహిళల జోలికి, ఆ పుస్తకాలు అమ్మే, పాత పుస్తకాలు అమ్మే వాళ్ళ జోలికి
ఎవరైనా అధికారులు వెళ్ళారు అని అంటే ఇది మరో ఒక ఢిల్లీ జంతర్ మంతర్ అవుద్దని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని అధికారులు దృష్టిలో పెట్టుకుని దీని వెమ్మటే ఈ సమస్యని పరిష్కరించాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. కార్చే ప్రతి ఏదైతే వాళ్ళు ఏరుస్తున్నారో ప్రతి ఒక్కటిగారా మీకే తగులుతుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో మీకు డిపాజిట్లు గారు కోల్పోయే విధంగా మీకు జరుగుతుందని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ప్రతి చిరు వ్యాపారులకి అండగా ఉంటుంది. వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా మేము ముందుండి వాళ్ళకి అండగా తోడుగా ఉంటామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. వ్యాపారస్తుడి దగ్గర ముఖ్యంగా ఆర్యవైశ్యుల దగ్గర ఎక్కువగా వసూలు చేశారు డబ్బులు. ఆర్యవైశ్యుల దగ్గర విపరీతంగా డబ్బులు వసూలు చేశారు. వాళ్ళు చెప్పలేకపోవచ్చేమో, ప్రతి ఒక్కళ్ళు మాకు చెప్పడం జరిగింది. 100కి 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం మీ దగ్గర వడ్డీతో సహా వాళ్ళకి ఇప్పిస్తానని చెప్పి మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. దేశవ్యాప్తంగా గత 26 రోజులుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు శాంతియుతంగా చేపట్టిన ఉద్యమం, పోలీసుల నిర్బంధాలు, దమనకాండను ధైర్యంగా ఎదుర్కొన్న పోరాటం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని సిడబ్ల్యూసి సభ్యులు ఏపీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విజయం దేశ విద్యార్థుల ఐక్య పోరాటానికి, అలాగే వారి తరపున నిరంతరం పోరాడిన లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ నాయకత్వానికి దక్కిన విజయమని పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో నిన్న సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సిడబ్ల్యూసి సభ్యులు ఏపీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గత 26 రోజులుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు శాంతియుతంగా చేపట్టిన ఉద్యమం, పోలీసుల నిర్బంధాలు, దమనకాండను ధైర్యంగా ఎదుర్కొన్న పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ విజయం దేశ విద్యార్థుల ఐక్య పోరాటానికి, అలాగే వారి తరపున నిరంతరం పోరాడిన లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ నాయకత్వానికి దక్కిన విజయమని పేర్కొన్నారు. అనంతరం ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ మాట్లాడుతూ ఈ ఉద్యమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, యువత, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో పోరాటం ముగియలేదని, ప్రజాస్వామ్య సంస్థలను, రాజ్యాంగబద్ధ వ్యవస్థలను పరిరక్షించేందుకు, ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో తన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వి గురునాథం, షేక్ ఖుర్షీదా, లకరాజు రామారావు, నాగం మధు యాదవ్, నరహర్శెట్టి నరసింహారావు, కురివి వినయ్ కుమార్, అమ్మడి రామకృష్ణ, బొర్ర రవిచంద్ర, బేగ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అనేకమైనటువంటి ఉద్యమాలు చేసిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చి సిబిఐని అపాయింట్ చేయడం జరిగింది. సిబిఐ అనేటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత దోషులుగా నిర్ధారించినటువంటి ఒక కెమిస్ట్రీ లెక్చరరు, ఎవరైతే పేపర్ లీక్ చేశారో వారెవరెవరికైతే పేపర్లు అమ్మారో వారు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, సంఘ పరివార కార్యకర్తలు అయినటువంటిది వాళ్ళు నియమించినటువంటి అధికారిక ఏజెన్సీ సిబిఐఏ చెప్పడం జరిగింది. వాళ్ళు పేర్కొనేటువంటి డబుల్ ఇంజన్ సర్కారుగా ఉన్న రాజస్థాన్లో పేపర్ లీక్ అయింది, ఉత్తరప్రదేశ్లో పేపర్ లీక్ అయింది, ఉత్తరాఖండ్లో పేపర్ లీక్ అయింది, ఛత్తీస్గఢ్లో పేపర్ లీక్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి సెంటర్స్ ద్వారా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ద్వారా, ట్యుటోరియల్స్ కాలేజీల ద్వారా ఈ పేపర్లన్నింటినీ కూడా లీక్ చేసి లక్షలాది రూపాయల, కోట్లాది రూపాయలకి పేపర్లు అమ్మి మెరిట్ ద్వారా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇబ్బంది కలిగించారు. భారత రాజ్యాంగం ప్రకారం ఫండమెంటల్ రైట్స్లో విద్య అనేది ఒక హక్కు. ఆ హక్కును కూడా కాలరాసి విద్యను కొనే వస్తువుగా చేసినటువంటి పరిస్థితి. ఆర్థికంగా ఉన్నవాళ్ళు, పెద్ద కుటుంబాలకు చెందిన వాళ్ళే డాక్టర్లుగా అయ్యేటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రాష్ట్రంలో భూ బాధితుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతోందని సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధి, మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో 444తో లక్షలాది మంది బాధితులకు ఊరట కలగకపోగా వారిని తిరిగి రెవెన్యూ అధికారుల దయపై ఆధారపడేలా ఉందన్నారు. రెవెన్యూ సమస్యలను సులభతరం చేయాల్సింది పోయి బాధితులు ఆర్టీఓ, సిసిఎల్ఏ కార్యాలయాల చుట్టూ తిరిగేలా ఈ జీవో ఉందన్నారు. సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ 3 నెలల్లో 62 ఎకరాలు మాత్రమే 22A నుంచి క్లియర్ చేశారని,
ఇదే వేగంతో వెళితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22 లక్షల ఎకరాల సమస్య పరిష్కారానికి కనీసం 250 ఏళ్లు పడుతుందని విమర్శించారు. భూముల క్లియరెన్స్ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఏడాది సమయం కోరితే అధికారులు జారీ చేస్తున్న జీవోల గడువుల గారడీలు చేస్తున్నాయని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ వక్ఫ్ కేటగిరీలో పొరపాటున చేరిన ప్రైవేటు భూములను తొలగించాలంటే ఆయా శాఖల ముందస్తు అనుమతి ఉండాలన్న నిబంధన పెద్ద అడ్డంకిగా మారిందని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. రెవెన్యూ సమస్యలను సులభతరం చేయాల్సింది పోయి బాధితులు ఆర్డీఓ, సీసీఎల్ఏ కార్యాలయాల చుట్టూ తిరిగేలా ఈ జీవో ఉందన్నారు. భూమి విలువలో సగం లంచం డిమాండ్ చేసే రెవెన్యూ రాబందుల దయపైనే రైతులు బతకాలా అని ఆయన ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా ఆవులపల్లిలో 911 ఎకరాల రైతుల భూములను ఒక్క జీవోతో ఎలాగైతే తొలగించారో దాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు నల్లమోతు చక్రవర్తి, అజయ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఆర్లో రాసి ఉంది. 1960 నుంచి వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. ఎవరో ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, బాబు మాకు పట్టాలు ఇవ్వండి మేము సాగు చేసుకుంటున్నామంటే ఏదో ఒక శుభముహూర్తాన ఇందిరాగాంధీ గారి పిలుపు మేరకో లేకపోతే ఇంకొక ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చారు. అవి పక్కా పట్టాలు, అందులో ఏమి ఢోకా లేదు, ఎప్పుడు మోసం చేసింది కాదు, అది పక్కా పట్టాలు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు పర్మనెంట్గా ఉండరుగా, చచ్చిపోతారుగా, అమ్ముకున్నారు. వాళ్ళలో వాళ్ళ వారసులో అమ్ముకున్నారు. ఆ అమ్ముకున్నాటిలో నుంచి ఈయన ఒక బిట్టు కొనుక్కున్నాడు. 1992లో అంటే 96లో కొనుక్కున్నాడు. అవి ఏం తెలుసు పాపం, పట్టాలు ఉన్నాయి, ఇన్నిసార్లు చేతులు మారినాయి, ఇన్నిసార్లు రిజిస్ట్రేషన్లు అయినాయి అని చెప్పి కొనుక్కున్నాడు. కొనుక్కుని ఇవాళ వెళ్తే 2016లో దాన్ని 22Aలో పెట్టారు. ఎందుకు పెట్టారయ్యా అంటే బ్రిటిషోడు గయ్యాడు అని రాసిపోయాడు కాబట్టి దాన్ని బట్టి అది ప్రభుత్వ భూమి కాబట్టి 22Aలో పెడుతున్నామని పెట్టి పారేస్తారు. ఇక ఆయన వల్ల కాటలా, ఎంత తిరిగినా ఎవడు వినేవాడు లేడు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థులు, యువత విజయమని, ఇది తమ భవిష్యత్ పోరాటాలకు ఆరంభమని జెన్సీ కాక్రోచెస్ ఆఫ్ విజయవాడ యువత పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఇంకా దేశంలో ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. యువత అందరూ కలిసి మరిన్ని సంస్కరణలకు, సమస్యల పరిష్కారానికి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటంపై నిన్న సాయంత్రం లెనిన్ పార్కులో సంబరాలు చేశారు. పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడారు. తమ భవిష్యత్తు కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని నిరూపించుకున్నామన్నారు. కులం, మతం పక్కన పెట్టి జన్జీ నినాదంతో ముందుకు వచ్చారని పేర్కొన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో ఆత్మహత్యకు పాల్పడిన 21 మంది విద్యార్థుల్లా మరెవరూ దేశంలో ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో చేసిన ఈ పోరాటం అందరిలో స్ఫూర్తి రగిలించిందని పేర్కొన్నారు. నీట్ పరీక్షను జాతీయ స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆవేశంలో పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో పోరాటం చేసిందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అందరి విజయమని కొనియాడారు. యువత గొంతెత్తి తమ సమస్యలను వినిపించగలరని ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాలని హితవు పలికారు. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై లాఠీచార్జీ చేయటం ఎంతటి వ్యతిరేకత వచ్చిందో ప్రపంచమంతా గమనించిందన్నారు. ఇది భారతీయ యువత ఘన విజయమని కొనియాడారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనల ఫోటో ఎగ్జిబిషన్ను పలువురు ఆసక్తిగా గమనించారు. కార్యక్రమంలో మేఘారెడ్డి, ప్రేమ్చంద్, రవి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాలకి, ముఖ్యంగా నేషనలైజ్ చేసిన నీట్ ఎగ్జామ్ని రాష్ట్రాలకి వికేంద్రీకరించాలి. ఎందుకంటే రాష్ట్రాల ద్వారా అవినీతి కానీ, పేపర్ లీకులు కానీ తక్కువ జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా భవిష్యత్తులో యువతకి నిరుద్యోగం అనేది తగ్గాలంటే దానికి సంబంధించినవన్నీ తీసుకోవాలి, చర్యలు చేపట్టాలి. ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామాతో సరిపోదని కూడా సీజేపీ కాంగ్రెస్ జనతా పార్టీ కూడా భావించి ఇంకా డిమాండ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా సంప్రదించి జన్జెట్ ఆలోచనల్ని పోగు చేసి దేశాన్ని నిర్మించేటువంటి శక్తులను తయారు చేయాలి, దేశానికి ఉపయోగపడేటువంటి విద్యా వ్యవస్థ కావాలని చెప్పేసి అటువంటి విద్యా విధానం కోసం ఈ యొక్క పోరాటం మరింత ముందు కొనసాగే విధంగా జన్జెట్ అంతా ఆలోచిస్తుందని చెప్పేసి ఈ యొక్క ప్రొటెస్ట్ విజయోత్సవ ర్యాలీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆకర్షణీయమైన డిజైన్, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో కూడిన మారుతి సుజుకి న్యూ బ్రెజా కారును విజయవాడలోని సంతోష్ ఆటో మోటార్స్ షోరూంలో నిన్న ఆవిష్కరించారు. ఉయ్యూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, విజయవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ న్యూ బ్రెజా కారును మార్కెట్లోకి విడుదల చేశారు. అందరికీ అందుబాటు ధరల్లో సరికొత్త ఫీచర్లతో వాహనాలను అందించడంలో మారుతి ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. విజయవాడ బందర్ రోడ్డు కామయ్యతోపు సమీపంలోని సంతోష్ ఆటో మోటార్స్ షోరూంలో మారుతి సుజుకి న్యూ బ్రెజా కారు ఆవిష్కరణ కార్యక్రమం నిన్న జరిగింది.
ఈ కార్యక్రమానికి ఉయ్యూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, విజయవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కంపెనీ ప్రతినిధులు ఆశీష్ శర్మ, కార్తికేయ శర్మ, అవినాష్ రెడ్డి, సంతోష్ మారుతి సేల్స్ మేనేజర్ అరవింద్తో కలిసి వారు నూతన మోడల్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ మారుతి సుజుకి అనగానే అందరికీ గుర్తొచ్చేది విశ్వసనీయత, అధిక మైలేజ్ అని కొనియాడారు. భారత న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న భద్రతా పరీక్షల్లో పెద్దల మరియు పిల్లల రక్షణ విభాగాల్లో ఈ న్యూ బ్రెజా ఆవిష్కరణతో మారుతి ఒక కొత్త సెకండ్లోకి అడుగుపెట్టిందని కొనియాడారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భద్రత విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా విడుదల చేసిన ఈ న్యూ బ్రెజా ఆవిష్కరణతో మారుతి ఒక కొత్త సెకండ్లోకి అడుగుపెట్టిందని కొనియాడారు. సంతోష్ ఆటోమోటార్స్ వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందిస్తూ అగ్రపథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. సంతోష్ మారుతి సేల్స్ మేనేజర్ అరవింద్ కారు ప్రత్యేకతలను వివరించారు. కొత్త బ్రెజాలో వినియోగదారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు. అన్ని వేరియంట్లలోనూ స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగులతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, బైండ్ స్పాట్ వార్నింగ్, లేన్ చేంజ్ అలర్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయని చెప్పారు. ఈ కారులో పవర్ఫుల్ టర్బో బూస్టర్ జెట్ ఇంజన్తో పాటు అండర్ బాడీ సిఎన్జి టెక్నాలజీని అందించడం ఈ రీజియన్లోనే ఒక కీలక మైలురాయి అని వివరించారు. బ్రీజా అంటే ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫర్ ది పాస్ట్ 8 years. ఐ నో వాల్యూ ఫర్ మనీ అని, ప్లస్ యాడెడ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఐ ఫీల్ దిస్ విల్ అగైన్ బీ ఏ ఫ్లాగ్షిప్ ఫర్ ది మారుతి ఫర్ ద కమింగ్ డేస్. విషింగ్ దెమ్ ఆల్ ది సక్సెస్. పెద్ద సెగ్మెంట్స్లో ఉన్న కారుతో సమానమైనటువంటి ఫీచర్స్ ఉన్నాయి ఈ కారులో, ఇంక్లూడింగ్ సన్ రూఫ్ దగ్గర నుంచి మొత్తం అన్ని ఫీచర్స్ చాలా బాగున్నాయి. అలాగే సంతోష్ ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సర్వీస్కి పెట్టింది పేరు. వారి సర్వీస్ చాలా చక్కగా ఉంటుంది. ప్రాంప్ట్ డెలివరీ, ప్రాంప్ట్ సర్వీస్, చక్కటి సర్వీస్ చేస్తూ ఉంటారు. అలాంటిది వీరి నుంచి ఈ కార్ లాంచ్ అవ్వడం, ఈ దీనికి మమ్మల్ని పిలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. వీరు ఈ కార్ సక్సెస్ అవ్వాలని, మిగతా కార్కి మంచి పోటీ ఇచ్చి బాగా జరగాలని కోరుకుంటున్నాను. సో ఈ న్యూ కార్ బ్రిజా అనేది 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ 6 ఆటో ట్రాన్స్మిషన్తో లాంచ్ అవుతుంది. ఇది వెరీ బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్తో అండ్ ఎన్క్యాప్ రేటింగ్, ఇది 5 స్టార్ ఎన్క్యాప్ రేటింగ్తో ఈ వెహికల్ లాంచ్ అవుతుంది. సో ఇది ఇప్పటి నుంచి మనకి అవైలబిలిటీ ఉంటుంది వెహికల్ డిస్ప్లే అండ్ డెమో పర్పస్. ఒకవేళ ఆల్రెడీ మనకి బుకింగ్ స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా బుకింగ్స్ చేసుకోవాల్సుకుంటే వచ్చి త్వరగా బుకింగ్ చేసుకోవాలి. ఇప్పటిదాకా 14 లక్షల కంటే ఎక్కువ మంది కొన్నటువంటి కాంపాక్ట్ ఎస్యూవీగా ఇది పేరొందిందండి. ఇక ఈ అప్డేట్ తోటి ఇంకా మంచి సేల్స్ ఫిగర్స్ని అయితే మేము అందుకోబోతున్నాం. సంతోష్ మారుతిలో ఇప్పటికీ ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయినాయి. ఇందులో అయితే మీకు వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ అని చెప్పేసి వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అందుబాటులో ఉందండి. దాంతోపాటుగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. దీంతోపాటు మీకు అండర్ బాడీ సిఎన్జి తోటి సిఎన్జి వెహికల్ అందుబాటులో ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు బూట్ స్పేస్ చాలా అద్భుతంగా మీరు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా టర్బో బూస్టర్ ఇంజిన్తో కూడా ఉంటుంది. ఎవరైతే పవర్ బాగా కోరుకుంటారో వారి కోసం టర్బో ఇంజిన్ కూడా దీనిలో అందుబాటులోకి తీసుకొచ్చారు మారుతి సుజుకి. ఇది కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సో ఇది రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మా సేల్స్ కూడా దీంతో పెరుగుతున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.